హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నమః డైలీ వ్లాగ్స్. హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. అందరు బాగున్నారు కదండి. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య నాకు అసలు కుదరట్లేదు వీడియోస్ తీసి పెట్టాలి అని. అందుకే చాలా గ్యాప్ వచ్చిందని చెప్పేసి అట్లీస్ట్ ఒక వీడియో అన్న క్యాప్చర్ చేయాలని చాలా పంతం పట్టి చాలా కష్టపడి ఒక వీడియో అయితే చేశాను. అండ్ పిల్లలకి ఇవాళ పాలక్ పన్నీర్ చేస్తున్నాను అనమాట. పాలక్ పన్నీర్ రోటీ అది లంచ్కి ఇచ్చాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏమంటారు ఎగ్ రోల్ లాగా చేశాను అనమాట. అంటే పర్ఫెక్ట్ రోల్ ఏం కాదు, బట్ అంటే మామూలుగా మైదాతో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. నేను అసలు మైదానే వాడను. ఏదున్నా గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ లేకుంటే మల్టీగ్రెయిన్స్వి నేను ఇంట్లో పెట్టి చేసుకొని మల్టీగ్రెయిన్ పౌడర్ వాడతాను అనమాట. సో ఇవాళ అయితే పాలక్ పన్నీర్ చేశాను. పిల్లలకి బాగా తింటారు. కాకపోతే ఏంటంటే కారం ఉండదన్నమాట వాళ్ళకి చేసే ఫుడ్స్లో. అందుకు నేను కొంచెం మసాలాస్ ఉంటాయి కదా, పెప్పర్ కానీ గరం మసాలా అవి కొంచెం కొంచెం యాడ్ చేసి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చి నేను రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఇంకా థింగ్స్ స్లోగా సెటిల్ అవుతూ ఉన్నాను అనమాట. అండ్ అటు ప్రొఫెషనల్గా కానీ ఇటు పర్సనల్గా కానీ చాలా ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉంది. బట్ స్టిల్ చేయాలి కదా, లైఫ్ కదా. సో ఇట్స్ గోయింగ్ ఆన్, అలా పోతూ ఉంది. బట్ సీరియస్లీ ఈ వర్క్ ప్రెషర్స్లో ఈ స్ట్రెస్లో లిటరలీ నేనే ఒక 3 kgs రెడ్యూస్ అయిపోయాను ఒక జిమ్ లేకుండానే. బాగా అనిపించింది. బట్ ఎవ్రీ టైమ్ ఈ స్ట్రెస్ క్యారీ చేయడం అనేది అసలు రియల్లీ నాకే కాదు ఎవరికి అంత అడ్వైజబుల్ కాదు. అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట. హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తాయి కదండి స్ట్రెస్ వల్ల. నేను ప్లాన్ చేస్తున్నాను ఏదైనా యోగా ఇది చేయాలి అని. బట్ ఏం చెప్పానండి, ఇద్దరు పిల్లలు, యోగాకు టైం ఉండట్లేదు. జిమ్కి అయితే వెళ్తున్నాను, యోగాకి అయితే కుదరట్లేదు. కానీ జిమ్ కంటే కూడా నాకు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ ఎగ్జాస్టెడ్ టైంలో. అండ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని. అండ్ నా కర్మకు నేను చాలా సిటీకి లాంగ్లో ఉంటున్నాను. ట్రావెలింగ్ అనేది కానీ గోయింగ్ త్రూ సో మచ్ హెక్టిక్ సిచ్యువేషన్స్ అనమాట. బట్ లైఫ్ అంటే అలాగే ఉంటుంది కదండి. కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం సాడ్ ఉంటుంది, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది అనమాట. వాట్ టు డూ, నో అదర్ గో, హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇప్పటికైతే రోటీస్ చేసేసాను. అది రోటీ పాలక్ పన్నీర్ చేసేసాను. ఇంకా రోల్ చేయాలి, ఎగ్ రోల్ చేసేస్తే వాళ్ళకు బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. పిల్లలు నాకు మీ ఇళ్ళల్లో కూడా పిల్లలు స్కూల్ ఒక 10 minutes 15 minutes బిఫోర్ లేచి రెడీ అవుతారా? నాకు మా ఇంట్లో పిల్లలు మాత్రం 8:30కి స్కూల్ అంటే 8కి లెగుస్తారు. ఎంత లేపినా అసలు ఇద్దరే. నాకు ఇంతకుముందు కర్నూలులో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు అసలు. లేపుతుంటే అర్లీగానే లేచేవారు 6:30 7కి అలా. బట్ హైదరాబాద్కి వచ్చాక మరి ఏమైందో తెలియదు, ఈ వాతావరణ ప్రభావమో మరి ఏమో తెలియదు కానీ అసలు నైట్స్ త్వరగా పడుకుంటున్నారు. బట్ డేస్కి మాత్రం లేమంటే లేగరు. అదొక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. మార్నింగ్ అవుతూనే ఫుడ్ కంటే కూడా వీళ్ళు లేవట్లేదు అండ్ వీళ్ళని రెడీ చేయాలి. ఇంకా నా దురదృష్టానికి నేను వచ్చే టైంకి వీళ్ళు టైర్డ్ అయిపోయి నిద్రపోవడము, ఇంకా హోంవర్క్స్ కూడా పెండింగ్ ఉంటున్నాయి అన్నమాట. సీరియస్లీ నాకు ఏమంటారు అర్థం కావట్లేదు. అందులో నమః ఫస్ట్ క్లాస్ అనమాట. వర్క్ లోడ్ మెల్లమెల్లగా పెంచుతూ ఉన్నారు తనకు. నేను కూడా కొంచెం అలవాటు అవ్వాలనుకుంటాను. ఇప్పటి వరకు చిన్నపిల్ల కాబట్టి రోజులు గడిచిపోయాయి. బట్ ఇక మీదట ఈవెన్ ఐ నీడ్ టు కీప్ మోర్ ఫోకస్ అన్నట్లు అర్థమవుతుంది నాకే. కొంచెం మైండ్ క్లమ్జీగా ఉంటుంది. నాకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్ థింగ్ ఏంటిది అంతా ఎలా అవుతుంది. ఇంతకుముందు నాన్న అమ్మ ఉండేవాళ్ళు, కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేదన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు అమ్మ ఉంటున్నారు, బట్ అంత 100% ఇవ్వలేకపోతున్నారు అనమాట. తనకు కొంచెం హెల్త్ బాగుండదు.
సో అన్నీ ఇంకా నా మీదే పడిపోతున్నాయి. కానీ చాలా కష్టం అనిపిస్తుందండి. ఏంటో మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? మీకు ఇలా అనిపిస్తే మీరు ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు? మదర్స్, వర్కింగ్ మదర్స్, ప్లీజ్ సజెస్ట్ మీ. అండ్ మ్యాంగో అయితే పెట్టమని అడిగింది నమహ, అదే అదే పనిగా. అందుకోసమే కొంచెం మ్యాంగో కట్ చేసేసి దానికి నమహ కొంచెం, ఆద్య కొంచెం పెట్టేశాను అనమాట. అండ్ ఇవాళ అయితే పాపం బాక్సెస్ బ్యాగ్లో పట్టలేదు, అలా అలా తోసి మరీ పెట్టేశాను. అదే చెప్పాను కదా, పాలక్ పన్నీర్ రోటీ విత్ బ్రెడ్ ఆమ్లెట్. తను ఆద్య, నమః అది చూడండి, ఇంకా కూర్చోబెట్టినా కూడా ఇంకా తూగుతూనే ఉంది. అట్లుంటారు ఇంట్లో పిల్లలు. ఇంకా ఇవి హీరోయిన్స్ని స్కూల్లో వదిలేసేస్తే నాకు కొంచెం టాస్క్ తగ్గిపోతుంది, అమ్మయ్య అనిపిస్తుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది.